నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకదార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటాయండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకదార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా యొక్క వాట్సాప్ నంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కార్ యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాను సార్. మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ ఈ రోజు హోండా అమేజ్ ఐడిటెక్ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియోని చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. బానెట్ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. డీజిల్ వెహికల్ సార్ ఇది. మనం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నా 60 to 70% ఉంది టైర్, లెఫ్ట్ సైడ్ టైర్. మనం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్లు అయితే లేవు వెహికల్ పైన, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. డీజిల్ వెహికల్, సెకండ్ ఓనర్ వెహికల్. మనం చూసుకున్న లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది. మనం పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ 60 to 70% ఉందండి టైర్. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకోండి ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు సార్. మనం చూసుకుందామండి బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది సార్ ఈ వెహికల్ లో. మనం డిక్కీ చూసుకున్నట్టు ఒరిజినల్ డిక్కీ ఉంది, డిక్కీ అయితే మారలేదు. స్పేర్ వీల్ కూడా అవైలబుల్ ఉన్నది సార్. సార్ మనం చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్ అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్ లో. మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా 60 to 70% ఉంది టైర్. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నా ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నా ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం ఇంటీరియర్ చూద్దాం సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. కొత్త సీట్ కార్లు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే పైన రూఫ్ కూడా చాలా నీట్ గా ఉందండి. మనం ఫ్రంట్ డోర్ చూసుకున్నా ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నా ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. నేను వెహికల్ అయితే స్టార్ట్ చేశాను సార్. స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు వెహికల్ లో. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 91,128 గా తిరిగిందండి. 91,000 గా తిరిగిందండి వెహికల్. ఈ వెహికల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. మనం చూసుకున్నట్టయితే నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు, త్వరగానే చిల్ అయిపోతుంది ఏసీ. ఈ వెహికల్ లో మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది, పవర్ విండోస్ కూడా ఉన్నాయి సార్. మనం ఇంజన్ సైడ్ చూసుకుందామండి. మనం చూసుకోవచ్చండి వెహికల్ స్టార్టింగ్ లోనే ఉంది. మనం ఫ్రంట్ టైర్స్ కూడా 60 to 70% ఉందండి. హోండా అమేజ్ డీజిల్ వెహికల్ ఐడిటెక్. బానెట్ చూసుకున్నా ఒరిజినల్ బానెట్ ఉంది, అప్రాన్ చూసుకున్నా ఒరిజినల్ అప్రానే ఉంది. మనం చూసుకున్న టైం నెంబర్ పట్టి ఒరిజినల్. యాక్సిడెంట్ అయితే అవ్వలేదు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. నేను ఆర్కేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి సార్. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు సార్. ఇంజన్ డీజిల్ వెహికల్ సార్ ఇది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నాడు 91,000 తిరిగింది. ఈ టైర్లు చూసుకున్నాడు 60 to 70% ఉన్నాయి. సెకండ్ ఓనర్ వెహికల్ సార్, డీజిల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016. ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి 25 నుంచి 30 దాకా వస్తుంది సార్ మైలేజ్. డీజిల్ వెహికల్ సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. సిల్వర్ కలర్ లో ఉందండి. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ గారు చెప్పడం జరుగుతుంది 3,70,000 చెప్తున్నాడు. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే.